హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఇదిగోండి మొయ్యి చేపలు హాఫ్ కిలో ఉంటాయి. కావాల్సింది చింతపండు అండి, సరిపోద్ది. ఇది చింతాకేసి ఇది మిరపకాయలు ఎలా కోసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. ఇవన్నీ ఉప్పు, కారం 2 స్పూన్లు, సాంబార్ ఉందా, సాంబార్ అయిపోయిందా, స్పూను సాంబార్. ఇదిగోండి చింతాకు పొడి, చూడండి ఇది చింతాకు, ఇది 2 స్పూన్లు చింతాకు వేసాను. దీంతోనే కలిపి పెట్టేది నేను. ఇదండి ఆయిల్, చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వండుకుంటే. చిన్న మొయ్యి చేపలు అంటారు వీటిని. తీసి పెట్టాను డబ్బా. ఇలా చూపించాను కదండి ఇప్పుడు చింతపండు. ఇదిగో ఇలా ఇలా కలుపుకోవాలి. కొంచెం వేసుకోవాలి, వాటర్ ఎక్కువ వేయకూడదు, ఇది చిగురైపోతుంది చేప. ఇప్పుడు సరిపోతుంది. అన్ని ప్లేట్లు పెట్టేసి ఇది ఇలా సరిపోతాయండి. నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు, వేసుకుంటే చేప అంతా చిదురైపోద్ది, చక్కగా ఉడికిపోద్ది. కొంచెం తక్కువ వంటలో పెట్టుకోండి, ఉడికిపోద్ది. ఇప్పుడు చూడు, చూడండి ఎలా ఉడుకుతుందో. కొంచెం కదా నీళ్ళు పోసింది, చూడండి ఎన్ని నీళ్ళు ఊరినాయో. ఇలా నీళ్ళు ఊరుతాయి, తక్కువ పోసుకోవాలి, లేకపోతే చిదురైపోద్ది. ఇప్పుడు చూడు, వేయాలా కలుపుతా, వేసిన పర్వాలేదు కొద్దిగా సరిపోద్దా. కారం సరిపోయిందా? సరిపోయింది. ఉప్పు వేసినప్పుడు, కళ్ళు ఉప్పు వేసినప్పుడు ఇలా గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇదిగో ఇలా కనుక్కోండి, అంతే. ఊరికే ఉడికిపోద్ది కూర, చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఇలాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, చింతాకు చేపల పులుసు రెడీ అయిపోయింది మనకి. ఇదిగో ఇలా కర్రీ దగ్గరికి వచ్చేయాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది, మొత్తం ఉడికి ఫిష్ తోటి మనం తీసుకున్న పులుసుతోటే ఉడికిపోయింది. చింతాకు స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇదిగో చూడండి కర్రీని చూడండి అయిపోయింది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఈ రెసిపీ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఇలా మాడితేనే టేస్ట్ అండి కూర. చూడండి ఇదిగో ఏమీ లేకుండా, వాటర్ లేకుండా ఇలా మాడబెట్టేసుకోవాలి, ఇంకా పెట్టేసుకోవాలి వాటర్ అంతా. చుట్టూ ఇలా నల్లగా అయిపోవాలి, అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. కంప్లీట్ అయిందండి కూర.